హాయ్ ఎవ్రీవన్, టుడే క్వశ్చన్ చూడండి. ఇక్కడ 9 వరుస సంఖ్యల సగటు 20, వీటిలో అతి చిన్నది కనుక్కోమన్నాడు, స్మాలెస్ట్ నెంబర్ అనమాట. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 9. మీరు ఫస్ట్ ఇక్కడ వరుస సంఖ్యలు అన్నాడా, వరుస సరి సంఖ్యలు అన్నాడా, బేస్ సంఖ్యలు అన్నాడా తీసుకు చూడాలి. ఇక్కడ సగటు ఎంత అండి? 20. ఇప్పుడు మనం స్టాండర్డ్ మెథడ్ చెప్తా చూడండి. స్టాండర్డ్ మెథడ్ చూడండి. ఫస్ట్ ఇక్కడ 9 అన్నాడు కాబట్టి చూడండి, ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ప్లస్ 3, ఎక్స్ ప్లస్ 4, ఎక్స్ ప్లస్ 5, ఎక్స్ ప్లస్ 6, ఎక్స్ ప్లస్ 7, ఎక్స్ ప్లస్ 8 వరకు తీసుకోవాలండి బై 9 అన్నమాట. ఇక్కడ 9x కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 9x. తర్వాత ఇక్కడ యాడ్ చేయండి. 1 2 3 3 6 10 15 15 21 28 28 ప్లస్ 8 36 బై 9 ఈక్వల్ టు ఇక్కడ ఎంత అండి? సగటు ఎంత అన్నాడు వాడు? 20 అన్నాడు. అప్పుడు 9x ప్లస్ 36 ఈక్వల్ టు 180. ఇక్కడ మీకు ఇట్లయినా ఇట్లా తీసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ రెండిట్లో 9 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 9 4 జా 180. ఇక్కడ ఎక్స్ ప్లస్ 4 ఈక్వల్ టు ఇక్కడ చూడండి 9 1 జా 9 2 జా 20. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 20 మైనస్ 4 ఈక్వల్ టు ఎంత అండి? 16. ఎక్స్ వాల్యూ ఎంత? 16. ఈ ఎక్స్ ఏందండి మనకు అడిగింది? చిన్న వాల్యూ, కనిష్ట స్మాల్ నెంబర్, కనిష్ట సంఖ్య ఎంత? 16. ఒకవేళ అదే పెద్ద సంఖ్యని అడుగుతండి. పెద్ద సంఖ్య ఇక్కడ ఏముంది? ఎక్స్ ప్లస్ 8. పెద్ద సంఖ్య అయితే చూడండి ఎక్స్ ప్లస్ 8. ఎక్స్ అంటే ఎంత మనకు? 16 ప్లస్ 8 ఎంత? 24. ఇదండి, ఇది స్టాండర్డ్ మెథడ్. కానీ మనకి ఎగ్జామ్లో ఒకవేళ ఇక్కడ 9 వరుస సంఖ్యలు అన్నాడు, ఒకవేళ అదే 20 వరుస సంఖ్యలు అంటే అప్పుడు మీరు 20 వరకు ఇట్లా వేసుకొని టైం వేస్ట్ కదండి. ఇది చూడండి, స్మాల్ షార్ట్ కట్ చెప్తాను. షార్ట్ కట్ చూడండి. ఇప్పుడు నెంబర్స్ ఎన్ని ఉన్నాయండి? 9. మనం గ్యాప్ తీసుకోవాలంట. గ్యాప్ అంటే n-1. ఈ n ఏంటంటే మనకి ఇచ్చిన నెంబర్స్ అండి. ఇక్కడ ఎన్ని ఇచ్చాడు? 9. 9 మైనస్ 1 8. 9 మైనస్ 1 ఎంత? 8. ఇవి గ్యాప్ అండి, ఇవి గ్యాప్ ఎంత? 8. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ని ఆఫ్ చేసుకోవాలండి. ఆఫ్ చేసుకుంటే ఎంత? 4. ఇక్కడ చూడండి, ఇచ్చిన నెంబర్ని ఆఫ్ చేసుకోవాలి. అప్పుడు 4 4 అనమాట. మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడండి? సగటు 20 మైనస్ ఇక్కడ ఎంత? సగం 4 ఇంటూ 1. 20 మైనస్ 4 16. ఇది షార్ట్ కట్ అండి. ఒకసారి చూడండి, ఇక్కడ 20 మనకి సగటు ఏమి ఇచ్చాడు? 20. ఇక్కడ మైనస్ ఎందుకు తీసుకున్నాం? స్మాలెస్ట్ నెంబర్ కనుక్కోమన్నాడు, కనిష్ట సంఖ్యను కనుక్కోమన్నాడు, మైనస్ తీసుకున్నాం. ఇది 4 ఎందుకు? ఇక్కడ హాఫ్ ఇంటూ 1. ఈ 1 ఎప్పుడు తీసుకోవాలంటే జస్ట్ వరుస సంఖ్యలు అనేటప్పుడు 1 తీసుకోవాలండి. అది సరి సంఖ్యలు అనేటప్పుడు 2 తీసుకోవాలి. ఇక్కడ మైనస్ కనిష్ట సంఖ్య. ఇప్పుడు 16 వచ్చింది చూడండి. ఇక్కడ ఎక్స్ వాల్యూ 16 వచ్చింది, ఇక్కడ ఎక్స్ వాల్యూ 16 వచ్చింది. ఇప్పుడు ఇది కనిష్ట వాల్యూ అనమాట, ఇది కనిష్ట సంఖ్య. అదే పెద్ద సంఖ్య అయితే గరిష్ట సంఖ్య అయితే ఇప్పుడు ఇది గరిష్ట సంఖ్యకి చూడండి 20. ఇక్కడ మైనస్ ఎందుకు తీసుకున్నాం? స్మాల్ నెంబర్ కాబట్టి. ఇప్పుడు గరిష్ట బిగ్ నెంబర్ తీసుకోండి. ప్లస్ 4 ఇంటూ 1. అప్పుడు ఎంత అండి? 20 ప్లస్ 4 ఈక్వల్ టు 24 ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కనిష్ట సంఖ్య ఎంత వచ్చింది? 16. ఇక్కడ 16. ఇక్కడ గరిష్ట సంఖ్య 24. ఇక్కడ గరిష్ట సంఖ్య 24. సో ఇది వచ్చేసి స్టాండర్డ్ మెథడ్ అనమాట. ఇది వచ్చేసి లాంగెస్ట్ షార్ట్ కట్ మెథడ్ అనమాట. మీరు కొన్నిసార్లు కన్ఫ్యూజన్ అవుతారు చూడండి. ఇక్కడ 9 వరుస సంఖ్యలు అంటే ఇక్కడ 9 వచ్చే నెంబర్ వరకు తీసుకోవాలన్నా, ఎట్లా తీసుకోవాలని చూడండి. మనకి ఇక్కడ అన్ని కుడితే ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉంటాయి, ఇవి కుడితే 9 రావాలి. ఇక్కడ 9, ఇక్కడ 9, ఇవి రెండు సేమ్ రావాలి. అదే ఇక్కడ 20 వరుస సంఖ్యలు అంటే ఇక్కడ 20 రావాలి. అట్లా చూడండి, ఇది షార్ట్ కట్ బాగా గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.